కారం తినే వాళ్ళకి ఒక శుభవార్త. మరి కారం తినడం వల్ల మన గుండె ఆరోగ్యం, మెదడులోని నరాలు, మన బాడీలో ఉండే కొవ్వు, అంతర్గతంగా వాపులు, లోపల వాపులు వస్తా ఉంటాయి. ఆ వాపులు అనేటివి తగ్గుతాయి. మరి ఎందుకో రీజన్ తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా మీకు రీజన్ తెలుస్తుంది. అలా అని చెప్పేసి గొడ్డు కారం తినకండి. కొంతమంది అసలే కారం తినని వాళ్ళ కోసం ఈ వీడియో. మామూలుగా తింటే ప్రాబ్లం లేదు. చైనాలోని సెచ్వాన్ సైంటిస్టులు 50,000 మంది వృద్ధుల పైన 9 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే, ఎవరైతే ఒక వారంలో మంచిగా కారం తింటారో వాళ్ళకి గుండె జబ్బులు అనేటివి రాలేదు. గుండె కండరాల పైన భారం పడకుండా కాపాడింది. మరి ఎందుకు అంటే, మనం ఎక్కువ కారం తిన్నప్పుడు ఇలా అంటాం కదా, అలా అన్నప్పుడు ఏంటంటే నరాలు అనేటివి ఉత్తేజితం అంటే యాక్టివ్ అయిపోతాయి. మన నరాలు అనేటివి యాక్టివ్ అయిపోయి మామూలుగా ఇలా యాక్టివ్ కావడానికి కారణం ఏంటంటే, కెప్సేసిన్ అనే బయో యాక్టివ్ కాంపౌండ్ అనేది ఉండడం వల్ల మనకు ఉత్తేజం అనేది, యాక్టివ్నెస్ అనేది నరాలలో వస్తుంది. అలా బయో యాక్టివ్ కాంపౌండ్ కెప్సేసిన్ ఉండడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. మరి నైట్రిక్ ఆక్సైడ్ యూజ్ ఏంటంటే, అది గుండె కండరాల పైన భారం పడకుండా మన బాడీలోని కొలెస్ట్రాల్ ని, కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాదు లోపల అంతర్గత వాపులను కూడా తగ్గిస్తా ఉంటది. మన లైఫ్ టైం అనేది పెరుగుతూ ఉంటది. కాబట్టి వారంలో 6 రోజులు తప్పకుండా కారం అనేది తినండి. ఏదైనా అతిగా తింటే ఏదైనా అనారోగ్యమే. ఒక పద్ధతి ప్రకారం తినండి. ఎక్కువ కారం తింటే అసిడిటీ వస్తుందని ఈ మధ్య కాలంలో మొత్తమే మానేసిండ్రు. కనీసం వీక్లీ 2 డేస్ అయినా తినండి. దాని వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ కూడా, చక్కెర స్థాయిలు కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఈ కారం అనేది కాపాడుతుంది. ఎందుకంటే కెప్సేసిన్ బయో యాక్టివ్ కాంపౌండ్ వల్ల, అది నైట్రిక్ ఆక్సైడ్ ని విడుదల చేయడం వల్ల, ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది గుండె కండరాల పైన, మెదడు పైన, చక్కెర పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా కారం తీసుకోండి. అంతేకాదు మీ లైఫ్ టైం పెరగాలంటే వీక్లీ 2 డేస్ అయినా తినండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. రమాదేవి కట్కురి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?